నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఉల్లి సాగు చేసే రైతులకు కన్నీరే మిగులుతుంది. మార్కెట్లో ధర పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలోనే ఉల్లిగడ్డ ధర పడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగిన ధరలతో ఉల్లిగడ్డను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఉల్లి రైతులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఉల్లి అడుగు భాగం కుళ్లిపోయి పంట కుంగిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని పెట్టి ఉల్లి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సీడ్ అనేది సరిగ్గా లేక ఉల్లి దిగుబడి సరిగ్గా రాలేదు. కానీ ఎరువుల ఖర్చులు, కూలీల ఖర్చులు ఇవన్నీ పోను మాకు మద్దతు ధర లేక లాభం ఉండడం లేదు. గడ్డలు వేసినాము, పీకుతున్నాము. ఉల్లిగడ్డలు ఏం ఊరలేదు, వేసినా కూడా లాభం లేదు. ఇంతమందిని పెట్టుకొని వీకుతున్నాం కానీ ఎండకు ఏం కాలేదు, నీళ్లు లేవు. ఈ 2-3 బిగాలు వేసుకున్నాము. ఒక పట్టెకు ఒక గమేల కూడా నిండుతలేదు. ఈ పొద్దునొచ్చి రాత్రి దాకా కష్టపడి ఎండలో వేస్తున్నాము. తెల్లని దాకా వచ్చి మా మగవాళ్ళు పారిస్తున్నారు. అయినా మాకు నీళ్లు లేవు, తాగుదామన్నా కూడా లేదు. ఏం చేసినా ఈ రైతులకు లాభం లేదు. మార్కెట్లోనేమో 20 రూపాయలకు కిలో అమ్ముతారు. మా దగ్గర ఇట్లా కొనుక్కుంటారు, వాళ్ళేమో అట్లా అమ్ముతారు కూర్చున్న దగ్గర. వాళ్ళదేమో కూర్చున్న దగ్గర అంత లాభం ఉంది. మేము ఇంత కష్టపడి ఎండలో ఇంత పని చేసినా కానీ మాది ఏం లాభం లేదు. ఎప్పుడు 2 ఎకరాలు ఉల్లేసేటోళ్ళము. అప్పుడేమో ధరలు ఉండేవి, ఇప్పుడు మొత్తం ధరలు తగ్గినాయి. మా పిల్లలకు జాబులు లేవు, ఏం లేవు. మేము ఎప్పుడు ఇదే ఎండాకాలము ఆనకాలము ఈ భూమిలో మన్ను బుక్కి నీళ్ళు తాగుడు ఉన్నది. ఉల్లి ధర బయటనేమో 100కు 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు. మేము 50 కిలోలు గడ్డలు కొంట పోతే కూడా 250, 300 అంటున్నారు. మేము ఎట్లా బతకాలా మరి?